నిన్న ఏదైతే టెస్ట్ మ్యాచ్ రెండో రోజు జరిగిందండి. రెండో రోజు కూడా మన వాళ్ళు మంచిగానే ఆడారు. కాకపోతే అన్‌ఫార్చునేట్‌లీ డబుల్ సెంచరీ అయితే చేసుకోలేకపోయాడు మన జైస్వాల్ అయితే. యాక్చువల్‌గా రన్ ఔట్ అయ్యాడు. అది శుభ్‌మన్ గిల్ తప్పేలాగా నాకైతే కనిపిస్తా ఉంది. దాన్ని కొంతమంది లేదు అతను కాలు ఇచ్చా అంటారు. ఈ కాలు ఎలా ఇచ్చా నాకు అర్థం కావట్ల. వెనక నుంచొని కనీసం మాట్లాడుతున్న అతను వినిపించుకున్నాడా? అతను వినిపించలేదు. గట్టి కాలు ఇవ్వాలి కదా! నో అని గట్టిగా అరవాల్సి ఉంటుంది. లేకుంటే చెయ్యన్న పైకి ఎత్తొచ్చు. అది కూడా చేయలేదు శుభ్‌మన్ గిల్. అక్కడ నాకు కొంచెం మిస్‌అండర్‌స్టాండింగు శుభ్‌మన్ గిల్లే తప్పు చేసినట్టయితే అనిపిస్తా ఉంది నాకైతే. సరే ఏదేమైనా పక్కన పెట్టేస్తే శుభ్‌మన్ గిల్ కూడా నిన్న 129 పరుగులు మంచి సెంచరీ చేశాడు. నాట్ ఔట్‌గా ఉన్నాడు. డిక్లేర్ అయితే ఇచ్చారు. దాదాపు ఎంతండి 518 పరుగులు, 5 వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాత చూసుకుంటే మీకు లాస్ట్‌లో వచ్చిన ధ్రువ్ జురేల్ గాని, లేకుంటే నితీష్ కుమార్ రెడ్డి అప్ ది ఆర్డర్ పంపించారు. ధ్రువ్ జురేల్ గాని ముందు పంపించారు. అతను కూడా హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ధ్రువ్ జురేల్ కూడా ఇద్దరు కూడా హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నారు. మంచి స్ట్రైక్ రేట్‌తో ఆడడం చూసాం. ఇద్దరు చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి కూడా 2 సిక్స్‌లు కొట్టడం చూసాం. అలానే చూసుకుంటే ధ్రువ్ జురేల్ కూడా మంచిగానే మీరు చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి ఇంకా ఫాస్ట్‌గా ఆడినాడు ఆడిననుకోవచ్చు. ఎందుకంటే 54 బాల్‌లో 43 పరుగులు అంటే చాలా ఫాస్ట్‌గా ఆడినట్టు. 79 అతనే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. మంచి ఇన్నింగ్సే చాలా ఫాస్ట్‌గా ఆడారు కాబట్టి ఇంక సరిపోద్దనుకున్నారు వాళ్ళు. 518 పరుగులకైతే వాళ్ళైతే డిక్లేర్ ఇవ్వడం చూసాం ఇండియా టీమ్ అయితే. కాకపోతే వాళ్ళు ఆడారు మంచిగానే. మీరు ఈసారి వెస్ట్ ఇండీస్ అంత ఈజీగా అయితే గివ్ అప్ ఇవ్వలేదు. మంచిగానే ఆడడం చూసాం మనమైతే. ఆహ్, ఓవరాల్‌గా వచ్చేసి 4 వికెట్లు పడ్డప్పటికి గూడా వాళ్ళైతే స్ట్రాంగ్‌గా కనిపించారు. ఇది మొదట టెస్ట్ మ్యాచ్‌లో మీరు చూసుకుంటే 2 ఇన్నింగ్స్‌లో చాలా కొలాప్స్ అయ్యారు వాళ్ళు. అలాంటిదేమీ కొలాప్స్ కాకుండా ఈసారైతే నిలబడ్డారు. మరి చూద్దాం మరి మూడో రోజున మరి వాళ్ళు ఎంతవరకు నిలబడి ఏదైతే 518 ఉంది మరి దాన్ని దాటగలుగుతారా? లేకుంటే దాని దగ్గరికి రాగలుగుతారా అనేది చూద్దాం. 4 వికెట్లు పడ్డాయి కాబట్టి నాకు తెలిసి ఒక 250 అలా చేసి ఆల్ ఔట్ అవుతారేమో అనిపిస్తుంది. మరి రెండో ఇన్నింగ్స్ మనల్ని ఆడడానికి అవకాశం ఇస్తారా? లేకుంటే 518 పరుగులు 2 ఇన్నింగ్స్‌లోని ఈళ్ళని ఆల్ ఔట్ చేసి మన వాళ్ళు ఇంకా అంటే 16 వికెట్లు తీయాలి కదా! అంతే. ఇప్పుడు ఇంకా 6 వికెట్లు ఉంటే ఇంక మళ్ళీ రేపు సెకండ్ ఇన్నింగ్స్‌లో మళ్ళీ ఒక 10 వికెట్లు ఉంటాయి కాబట్టి మొత్తం 16 వికెట్లు అయితే మన బౌలర్స్ అయితే తీయాల్సి ఉంటుంది. మరి 2 సార్లు వాళ్ళని ఆల్ ఔట్ చేసి 518 పరుగులు దాటకుండానే 2 ఇన్నింగ్స్‌లో వాళ్ళని ఆల్ ఔట్ చేసి మ్యాచ్ ముగిస్తారేమో చూడాలి. కాకపోతే డే 1 వచ్చేసి 2:30 రోజుల్లో అయిపోయింది ఫస్ట్ మ్యాచ్. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ 2:30 రోజులు అయిపోయింది. మరి ఈ మ్యాచ్ అయితే మూడో రోజుకొచ్చింది. ఆహ్, మూడో రోజు కూడా నాకు తెలిసి ఫుల్‌గా జరగొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఆడాలి కాబట్టి ఈ మ్యాచ్ నాలుగో రోజుకైతే వెళ్తుందని క్లియర్‌గా అర్థమవుతుంది. ఐదో రోజు కూడా ఎళ్ళినా ఆశ్చర్యపడిన అవసరం లేదు. వాళ్ళు మంచిగా ఆడితే 2 ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంటుంది కాబట్టి మరి మంచిగా ఆడితే వాళ్ళు ఐదో రోజు కూడా మ్యాచ్‌ని తీసుకెళ్లొచ్చు. చూద్దాం మన వాళ్ళైతే నాలుగో రోజునే ఆట ముగించేయాలనుకుంటారు. మరి ఏం జరిగిద్దో చూద్దాం. ప్రస్తుతానికైతే శుభ్‌మన్ గిల్ మరో సెంచరీ అతని ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా వచ్చేసి జైస్వాల్ డబుల్ సెంచరీ మిస్ అయినప్పటికీ శుభ్‌మన్ గిల్ అయితే తన ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. రీసెంట్‌గా ఇంగ్లాండ్ కావచ్చు, ఆ టూర్స్‌లో మంచిగానే ఆడాడు. ఇప్పుడు కూడా చూస్తే ఎక్స్ట్రార్డినరీ బ్యాటింగ్ తోటి ముందుకెళ్తున్నాడు. రీసెంట్ ఆసియా కప్‌లో పెద్దగా ప్రదర్శన రాలే అతని నుంచి. చాలా ఫెయిల్ అయ్యాడు ప్రతి మ్యాచ్‌లో గూడా. ఇక్కడ చూసుకుంటే ఒక మంచి సెంచరీ తోటి మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చాడు శుభ్‌మన్ గిల్.